పనికి మాలిన ముండ కొడుకులు నా గండన దాప్రమైనరు. ఇలా గండం బొందల ఓను. సీను తాళం వేసి ఉంది కదా, మా అక్క దౌడు అవుతుందో కాదో ఇలా మనసు దొరుకుతలేరు. వీడు సీన్ దగ్గరికైనా మా అక్క దవత్తనేమంటే తాళం ఉన్నది కదా ఇంటికి. ఈ ఒక ఇద్దరు మనుషులు కావాలి అక్క, ఏం చేయాలి పని? మక్కల గడ్డి బాగా అయింది. మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా అయ్య కొడుకులు, పందులు లెక్క తింటుండ్రు, బర్రెల లెక్క వంటుండ్రు. వాళ్ళందో లెత్త పనికి. ఓ రాజన్న ఏటో వచ్చినావు? ఈ సీన్ దగ్గరికి వచ్చినా మా అక్క తోట గడ్డి బాగా అయింది అత్తనే అనుకుంటే వాళ్ళ పనికి వేయండట. ఎంతమంది కావాలి? కైకిలో ఇద్దరు కావాలి, దొరుకుతలేరు. మరి మా మనుషులను నా కొడుకు ఇద్దరిని తోలెత్తా. అత్తరా తోలెత్తా నువ్వే. వాళ్ళకైతే పైసలు ఇచ్చి రమ్మను, మరి బాగా ఏర్పడే మా తోట. సరే అన్న. సరే. ఓ మనిషి లేవు లేవు, రాజన్న వచ్చుడు పనికి రమ్మంటుండు. లే ఓ మనిషి లేవు, ఎక్కడెక్కడ తాగచ్చుడు, పొద్దు ఒక వండు. లే లేవు. సుమా నేను కింద ఉన్నానంటే నేనేదంతా కింద పట్టు. అవునాయ సుమా, మంచి పని చేసినవే. కుదురుపాక రాజన్న ముసలమ్మ మొన్న చచ్చిపోయింది, ఇలా దినాలు సన్నిగా తొలుగుని పూజ పెట్టుకోవాలి. నీకు సిగ్గుంటే మంచిగా వాళ్ళ దినాలు ఇళ్ళ దినాలు అనుకుంటా కళ్ళు కౌసుకు మరిగి పోరని నాగని చెప్తున్నావు. నాడు గా రాజన్నకు మక్కదా ఒప్పుకున్న ఇద్దరు అత్తారని పోరాన్ని తీసుకొని పో. అబ్బా నేను పోనే. అబ్బా నేను పోనే, పోకపోతే ఇంటకే రానియా. సన్నిగా మిఠాయి తేడాలు ఎత్తవరా. ఏదో తేడాగా ఉంది. ఏందా గిడ కూర్చున్నావు? అదేం తుమ్ముర్రా నీ తుమ్ముడు గత్తర్రాను. నడుం బాయ్. రాజన్న తోటకు మక్క దవ్వుడాట, నువ్వు అయ్యా ఇద్దరు పోయి దవ్విరపోను. అబ్బా సాయే అలా బర్రె పాలు ఇవ్వలేదట, 3 గంటల పనే కదా, రాంగోటి కొనకరాపోను. లేచిందా లేట్ గంట సాయనట సాయ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నాన్న ఇవాళ దినాల పోయిన గోరమాటిగానే దినాల పోయినాలంటే మొన్న దినాలు చెప్తుంది. అయినా నీకు ఏం చెప్తారా? నువ్వు బర్రెని చంపలు ఎత్తలేవు. అబ్బో నీకు వడ్డ దెబ్బలు నాకు గిట్ట పడితేనా నా పర్రె పక్కలు పర్ర వస్తుండే అప్పుడు నడు. కైకిలోని పిలిచిండ్రా, ఆ సన్నిగా నువ్వు స్వామిని రమ్మన్నా. మొద్దోడు పని చేస్తాడా నన్ను పిలిచినవా? నేను ఆల కొర కోలేదురా, గా సీన్ గడ వస్తానని పోయినా. పోతే ఆ రోడ్డుగా చెల్లుండి మరి బాగున్న వాళ్ళు తోలుకపోయా అంటే వాళ్ళు నమ్మి ఆయనతో పిలిచి వచ్చిన, ఇంకా రాలే. వాళ్ళు వస్తారు, నువ్వు నీకు పని చేస్తారు. నాన్న అత్తరు చూడే, కౌడు ఎట్లా నడుతుండో చూడు, కౌడు బర్రె నడిచినట్టు. అరే ఏమనుకురా, మంది దొరుకులేరు, పట్టేదా గడ్డ అయింది. ఇది మొత్తం దవినాకనే ఇస్తాం పైసలు, సపరేట్ ఫోన్ చేస్తారు. ఇదేనా లెక్క? నేను ఎప్పుడు పిలిచినా మీరు ఎప్పుడు వస్తారు?
పైసలు తీసుకుంటారా? పని సాలకుండా ఎంతసేపు పైసలు తీసుకుంటారా? మా ఇస్తున్నావు కానీ అక్కడ పార్లే పట్టుర్రు. ఏదో పర్వాలేదు గడున్నాయి. ఇప్పుడన్నా ఎక్కురా మంచిగా వాళ్ళు వచ్చిర్రు. బర్రె నడిచినట్టు నడకు, కర్రలు ఇరిగిపోతాయి. పొట్టోడా పండబెట్టి దొక్కితే పాతాల లోకానికి పోతావు. ఆగు బిడ్డ ఆగు, నాకు పొద్దుగా వరకు దొరకవా? నానా రూపాయితో నీళ్ళు ఎటు పోతురు? ఏగో నీళ్ళు ఆగుతాం. మీరు ఎంతసేపు ఎక్కిర్రు? ఇప్పుడే దూపైంది మీకు. ఏరిండ పిట్ట కింద కడుకోతే కళ్ళు బాగా అయిందో దుబ్బా అయితే జల్లి పోతాం. అవును అలా నీళ్ళ సరు ఉంది, మాకు కూడా దూపాన్ని తీసుకురా కొద్దిగా. సరే సరే. అరే నువ్వు అట్లా కూడా గడ్డి బాగుంది, చేసిన మనం చేసిన కడిగి ఇస్తాం పైసలు. ఎన్నో దినాల భోజనం ఉందంటే కానీ ఏం తినాలా పోసినాం రా మీ అవ్వ గంటగనం కొట్టే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మళ్ళా నిన్న కింద కట్టు రామయ్య చనిపోయిందట గారా, మళ్ళీ 3 రోజులకే పెడతారు దినాలు. అలా విలువాలనేది ఏముందిరా మనం. ఆ కిన్నార గట్ట ముస్లిం దినాలకైతే ఆయి మర్చిపోకే. నానా ఏదిరా కల్లాగా మాయే కల్లా శంకరన్న గౌడెడు వేడే చెట్టు ఎక్కిన బత్తడు. తిరుపతి కళ్ళుందా? ఏ పాట ఉంది? డబ్బు ఉంది. ఎంత దానికి? 100 రూపాయలు. మరి సైజు చూసి నచ్చుతూనే తాగుతాం. మరి నచ్చిపోయింది దమ్ము తాగి చూడు. ఏ పిల్లగా సైజు సూపు అంటే సైజు సూపాలు కానీ ఒక దమ్ము తాగమంటున్నావు, కొంపలు మునుగుతాయి. అరే సన్నీ సైజు చూడు, నచ్చుతా తాగుతాం లేకపోతే లేదు. సన్నీ మంచిగా ఉందా కళ్ళు? ఏమోనన్నా అంత గట్ల గజ్జలు ఉన్నది. ఏమోనన్నా అంత గట్ల గజ్జలు ఉన్నది. ఏ నచ్చుతుంది నాలో లేదు వేరే కదా ఉందా? ఏ రారా ఏ మామా ఇక్కడ కళ్ళంత దాకా మంచిగా లేదంటే నువ్వు వేరే కాడ తీసుకుందాం అంటే దీని పైసలు వాళ్ళు ఇస్తారు. పైసలు అగో నీ ముచ్చడం మంచిగా ఉంది, నచ్చితే తాగుతా లేకపోతే అనలాంటివి. నువ్వు సైజు చూపి అంటే ఒక దమ్ము తాగా నువ్వే పోతుంది, ఒకటే దమ్ము తాగే ఒక దమ్ము కూడా పైలుతాడు ఏంది నీకు? అగో దమ్ము తాగమంటే ఏదో సరైన తాగుతాడు కావచ్చు అనుకున్నా. అక్కడ మొత్తం రెల్లిగా డబ్బలే కథం చేసిండు. మీరు ఇద్దరు మంచిగా ఉండే మొత్తం పైసలు ఇచ్చినా కళ్ళ విడికెళ్ళి నువ్వు పైసలు ఇచ్చి మాట్లాడు. నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు?
ఈ అవ్వది కథకే వచ్చింది ఏ పోతే ఇల్లు తయారు చేస్తాడుగా గమని పరద్దాం ఇక. ఇగో మరి 50 రూపాయలు ఉన్నాయి పాటు ఏ రాడా పడా. ఏ అలాగే నువ్వు బాగా నవ్వుతున్నాయి. నాకు పొద్దుగల దిక్కు వాళ్ళ గిరాకి దొరికిందంటే నేను మొదలే చెప్పిరా వారి గురించి 20 రూపాయల కాడ మొక్కురా అంటే 2000 కాడ మొక్కిండు. నాకు గారి గురించి ఒక డబ్బు ఉంది అమ్ముకొని పోతానని ఆయన. ఓ పిల్ల నువ్వు ఓల కొడుకు ఎన్ని రోజులు నేను 2 మల్లన్న కొడుకునే. ఓ మల్లన్న కొడుకు నాకు మంచి దోస్తా కళ్ళు ఉందా అని మరి. ఉన్నది ఒక డబ్బు ఉంది. ఎంతనే? 100 రూపాయలే. 100 రూపాయలా? 50 రూపాయలే కానీ అది మొట్టుకల్లే. ముట్టుకల్లా? ముట్టుకల్ అయితే 100 రూపాయలు ఇవ్వచ్చు కానీ మరి తాగి చూస్తా నచ్చు తీస్తా లేకపోతే లేదు పైసలు మరి. అరే నీకు నచ్చలే పైసలు లేకపోతే ఇయ్యకు. నానా సయ్యుడే ఎవట్రా? కళ్ళు అయితే సూపర్ ఉంది. ఇంకొంచెం దాయి మంచిగా లేదని వాపస్ ఇచ్చిపోతే అయిపోయా. అవు తమ్ముడు జైలుకి పోతావు కదా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? జైలుకేండా? ఎందుకు? ఏ ఒక అతను కళ్ళు దాయి మంచి లేదంటే కోసి పడేసిండు. ఎట్లుందే కళ్ళు మంచిగా ఉందా? సూపర్ ఉంది, కళ్ళు మంచిగా ఉంది. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా బాపు. ముఖ్యానికి వచ్చిందని 2 లీటర్ తాగుతుంది తిప్పకుండా ఏం చెప్తారా? అయినా నాకు కూడా లీటర్ తాగితే 1/4 తాగినట్టు అయిందిరా. అలా అప్పుడు పోయి ఇప్పుడు వస్తుర్రే. ఏమో మరి కల్లా వేరో లీలా వేరో. అవును ఇప్పుడు అచ్చుడు లీలా పోయి ఏదసేపు చేత పని ఏ దౌరి మరి. నానా ఉరుములు చాలానే ఇక పిడుగువాడు ఆల్చాం. కొడుకా నాతో పెట్టుకుంటాను. అయ్యో పిల్లలు ఏమైంది? పిడిచచ్చేటట్టు ఉంది. అరే పిడిసి కాదు అది పిత్తా పిడిగా. నా కొడుకు పానం పోయేటట్టుంది. పనిగా నా పోరడేమో. పో నీ పనదు మనదు పో. నీ పని కోళ్ళు పెట్టుకోకుండా పో. పోరడు ఖరాబ్ అవుతుంది పా. ఏందిరా అంత పని చేతివి? అటు నన్నే కౌడు బర్రే ఆ బర్రే కర్రలు ఇరుగుతా అని పంచులు ఎత్తారా నా మీద. అవ్వ బలేసినవరా పరాసప్లా దినాల కడుకో తినిపి పా